పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా వందల కిలోమీటర్లు ప్రయాణించిన గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడిలో చేరాయి. విజయవాడలోని ఫెర్రీ ఘాట్ సమీపంలో గోదావరి కృష్ణా జలాలు కలిసే పవిత్ర సంగమం పాయింట్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ కేశినేని చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో కలిసి నిమ్మల పూజలు చేశారు. కృష్ణా డెల్టా ఆయకట్టుకు బుధవారం నుంచి కాలువల ద్వారా నీరు విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి నిమ్మల చెప్పారు. గత 5-10 సంవత్సరాల్లో చూస్తే ఎప్పుడు 30-35 టీఎంసీలు రిజర్వ్ ఉన్నటువంటి పులిచింతల్లో ఈరోజు అర టీఎంసీ నీరు కూడా లేదు అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాల కోసం, మన ఎన్నికల కోసం అతని శాసనసభ్యులు ఇష్టానుసారంగా మరి ఆ వాటర్ని అంతా కూడా డైవర్ట్ చేసేసుకుని ఈవేళ అర టీఎంసీ నీరు కూడా అక్కడ నిలవలేకుండా పులిచింతల్లో ఉంచినటువంటి స్థితిలో మరి ఇటు కృష్ణా డెల్టాకి త్రాగునీరు, అదేవిధంగా సాగునీరు లేనిటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇప్పుడు ఈ పట్టిసీమ వాటర్ కనుక ఇక్కడికి రాకపోతే కృష్ణా డెల్టా ప్రజలు వలస వెళ్లేటువంటి పరిస్థితి ప్రమాదం ఉండేది జరిగింది. ఏదైతే కెనాల్స్లోకి మనం ఇంకా కింద ఏదైతే చేయాలనంటే దగ్గర ఇంకా ఒక 12 వరకు కూడా అక్కడ లెవెల్ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేపట్లో ఇంకా ఆ లెవెల్ పెరిగితే ఎల్లుండ కల్లా ఆ 12 రీచ్ అవుతుందని అనుకుంటూ ఉన్నాం. రీచ్ అవుతే ఎల్లుండ కూడా మళ్ళీ ఏదైతే ఈ యొక్క కృష్ణా డెల్టాకి క్రింద ఏదైతే ఆయకట్టు ఉందో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి విధంగా కెనాల్స్ను కూడా మేము రిలీజ్ చేస్తామని